ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభుపేట వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారా? మీ అందరి గురించి ప్రార్థన చేస్తూ వస్తున్నాం. మీరు ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇతరులకు కూడా తెలియచేయండి. ఈరోజు మనం దేవుని వాక్యం నుంచి ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 58వ వచనంలో, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాదని ఎరిగి. మనం ఏది చేసినా కానీ ప్రభునందు మన ప్రయాసం అనేది వ్యర్థం కాదు. కాబట్టి దేవుడు గొప్ప వాగ్దానం మన కొరకు చేస్తున్నాడండి. విశ్వాసంతో ప్రేమతో ఇతరులకు సహాయం చేసిన, కష్టాల్లో సువార్తను ప్రకటించిన ఏ ప్రయాస కూడా వ్యర్థమే పోదు. దానికి ప్రతిఫలంగా మనం ఫలం అనేది మనం పొందుతాము. అదేవిధంగా అపోస్తలుడైన పౌలు దేవుడి బిడ్డలకు గొప్ప ధైర్యాన్ని ఇస్తున్నాడు. మనం దేవుని కోసము చేసే ప్రార్థనలు, ఇతరులకు చూపే ప్రేమను, మరియు ఆయన సేవలో మనం పడే ప్రతి శ్రమ ఎప్పటికీ వ్యర్థం కాదని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి మనం పడే ప్రయాస వ్యర్థం కాదు. ఓ అమ్మ, ఓ చెల్లె, ఓ అక్క, మందిరంలో ఎంతో ప్రయాసపడుతున్నావా? ఉదయకాలం నుంచి సాయంత్రం వరకు ఎంతో క్లీనింగ్ చేస్తున్నావా? బాత్రూమ్స్ ఎంతో కష్టపడుతున్నావా? స్టెప్పుల స్టాండ్ల దగ్గర ఎంతో ప్రయాసపడుతున్నావా? వంటశాలల దగ్గర నీ ప్రయాసం వ్యర్థం కాదు. ప్రభునందు నీ ప్రయాసము వ్యర్థం కాదు. ప్రభునందు ప్రయాసము వ్యర్థం కాదు. కానీ దేవుళ్ళో నీకు గొప్ప బహుమానం అనేది ఉంది. కాబట్టి ప్రతి ప్రయాసకు ఫలితం అనేది ఉంది. మీరు దేవుడి నామంలో చేసే ప్రతి చిన్న పనైనా సరే, చూపే ప్రేమైనా సరే, మరి ప్రార్థనలకు ఆయన దృష్టిలో ఎంతో విలువ ఉంది. కాబట్టి ఎంత చిన్న పని చేసినా, ఎంత పని పెద్ద చేసినా దేవుడి దృష్టిలో అదంతో గొప్పది. కాబట్టి ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదు. దేవుడి కోసము లేదా ఇతరుల కోసము మీరు చేసే మంచి పనులు, కష్టాలు, మరి ప్రార్థనలు ఎప్పటికీ నిష్ఫలం కావు. కాబట్టి మనం చూసుకున్నట్లయితే ప్రవక్తకును చేర్చుకున్నట్లయితే ప్రవక్త ఫలము మనం పొందుతాము. దేవుడు దృష్టిలో ప్రవక్త చాలా విలువైన వాడిగా మనం చూస్తున్నాము. ప్రవక్తని చేర్చుకున్నవాడు ప్రవక్త ఫలము మనం పొందుతామని బైబిల్లో రాయబడి ఉన్నది. కాబట్టి మనం దేవుడి నామంలో చిన్న పని చేసినా, పెద్ద పని చేసినా, మంచినీళ్ళు ఇచ్చినా, ఆహారం పెట్టినా, బట్టలు ఇచ్చినా పేదవారికి అది దేవుడి దృష్టిలో ఎంతో విలువైనది. మనం చేసే ప్రయాసకు దానికి ఒకరోజు పరలోకంలో ప్రతిఫలం అనేది మనము పొందుతాము. కాబట్టి దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు ఆయన వాగ్దానం చేసి నెరవేర్చే దేవుడు అండి. 1 కొరింథీ రాసిన పత్రిక 15వ అధ్యాయం 58లో ప్రభునందు మీ ప్రయాసము వ్యర్థం కాదంటున్నాడు. మన ప్రయాసం వ్యర్థం కాకూడదు. మన ప్రయాసం అనేది దానికి ప్రతిఫలం అనేది మనం పొందుతాము. కాబట్టి మనం చేసే ప్రతి పనిలో మన దేవుని యొక్క ఫలం అనేది మనం పొందుతాము. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఒక సంఘంలో పరిచర్య చేస్తున్నావా? సంఘంలో ఉదయకాలం సాయంత్రం వరకు పరిచర్య చేస్తున్నావా? ఎంత కష్టపడుతున్నావా? ఎంతో ప్రయాసపడుతున్నావా? ఎంతో ఇబ్బంది పడుతున్నావా? నీ ఇబ్బంది, నీ ప్రయాస దేవుడు చూస్తున్నాడు. సంఘ కాపరి ఫాస్టర్ చూడపోయినా కానీ, సంఘ కాపరి నిన్ను పట్టించుకోకపోయినా కానీ, దేవుడు మాత్రం నిన్ను పట్టించుకుంటున్నాడు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. దానికి ప్రతిఫలము నువ్వు పొందుతావు. గొప్ప ఫలం అనేది నువ్వు పొందుతావు. కాబట్టి దేవుడి దృష్టిలో దేవుడి పనిలో నువ్వు చేసే ప్రతి పనికి దానికి వ్యర్థం కాదు. మనుషులకు ఏం చేసినా వ్యర్థమైపోద్ది, కానీ దేవుడికి చేసే ప్రతి పనిలో ఏదీ వ్యర్థం కాదు. కాబట్టి ప్రయాసపడండి, ప్రభు కోసము ప్రయాసపడండి. మీ ఫలం అనేది వ్యర్థం కాదు. దేవుడి ఈ వాక్యం దీవించిన గాక. ప్రార్థన. ప్రియమైన మా పరలోక తండ్రి,
యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమును బట్టి మీ సన్నిధికి వస్తున్నాం దేవా. ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదన్నారు ప్రభా. మీ వాగ్దానం నమ్మదగినది, మీరు నమ్మదగిన వారు ప్రభా. ఈ సమయంలోనైనా మీ యొక్క వాక్యం ద్వారా మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రం. మీ వాక్యానుసారంగా జీవించే కృపను దయచేయమని, ఎవరైతే ఏకీభవించ ప్రతి ఒక్కరిని దీవించమని యేసుక్రీస్తునామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్.